హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారో. టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వండి. టుడే వీడియోలో మనం జనవరి నుండి ఏప్రిల్ మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ డిఫెన్స్ న్యూస్, రక్షణ వార్తలు, మిలిటరీ ఎక్సైజ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనవరి టు ఏప్రిల్ దాకా న్యూస్లోకి వచ్చిన డిఫెన్స్ న్యూస్ చూసిన తర్వాత స్టాటిక్ పరంగా మిలిటరీ ఎక్సైజ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో టాపిక్ వైజ్ జనవరి టు ఏప్రిల్ దాకా మనకి టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ నేను జనవరి టు ఏప్రిల్ దాకా ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్, ఇండిసెస్, అలాగే బ్రాండ్ అంబాసిడర్స్ ఇలా కొన్ని వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడడం వల్ల ఉంటే ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే చూడండి. సో మొట్టమొదటిగా జనవరి మంత్లో ఉన్న డిఫెన్స్ న్యూస్ చూద్దాం. India and its partners in the Quadrilateral Security Dialogue or Quad along with the Canada and South Korea are participating in the multinational exercise Sea Dragon 2022 at Guam in the Western Pacific. The 6 nations that are participating in the exercise are the United States, Australia, Canada, India, Japan and South Korea. సో మనకి పశ్చిమ పసిఫిక్లోని గ్వామ్లో సీ డ్రాగన్ 22 బహుళ విన్యాసం అయిన సీ డ్రాగన్ 2022లో భారతదేశం మరియు చతుర్భుజ భద్రతా సంభాషణ అంటే ఏదైతే క్వాడ్ కంట్రీస్ ఉంటాయో వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ సీ డ్రాగన్ 2022లో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ ఏవి అంటే యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా, జపాన్ మరియు దక్షిణ కొరియా. అలాగే ఇండియా హ్యాస్ ఇన్వైటెడ్ ఏ టోటల్ ఆఫ్ 46 ఫ్రెండ్లీ ఫారిన్ కంట్రీస్ టు పార్టిసిపేట్ ఇన్ ద మల్టీనేషనల్ నేవల్ ఎక్సైజ్ మిలాన్ ఇన్ విశాఖపట్నం షెడ్యూల్ ఫ్రమ్ ఫిబ్రవరి 25, 2022. ఫిబ్రవరి 25న ఏదైతే వైజాగ్లో మనకి జరగబోతున్న మిలాన్ నేవల్ ఎక్సైజ్ ఉందో దీంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం మనకి ఏదైతే ఫ్రెండ్లీ ఫారిన్ కంట్రీస్ అయిన 46 దేశాలను అయితే భారతదేశం ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. ఇండియన్ నేవీ అండ్ రష్యన్ నేవీ కండక్ట్ ద ప్యాసిక్స్ ఎక్సైజ్ ఇన్ అరేబియన్ సీ. భారత నావికాదళం మరియు రష్యన్ నేవీ ఇద్దరూ కూడా సముద్రంలో మనకి అరేబియా సముద్రంలో ప్యాసిక్స్ ఎక్సైజ్ని అయితే నిర్వహించడం జరిగింది. అలాగే వెస్టర్న్ నేవల్ కమాండ్ ఆఫ్ ఇండియన్ నేవీ కండక్టెడ్ ద జాయింట్ మ్యారిటైమ్ ఎక్సైజ్ పశ్చిమ్ లెహర్ ఎక్స్పిఎల్ 2022. భారత నావికాదళానికి చెందిన వెస్టర్న్ నేవల్ కమాండ్ మనకి పశ్చిమ్ లెహర్ ఎక్స్పిఎల్ 2022 పేరు మీద సంయుక్త సముద్ర విన్యాసాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అలాగే రష్యా, చైనా, ఇరాన్ కండక్టెడ్ ద జాయింట్ నేవల్ ఎక్సైజ్ చిరు 2K22. మనకి ఈ చిరు 2K22 అనే ఎక్సైజ్ అనేది నావికాదళ విన్యాసం అనేది ఏ దేశాల మధ్య జరిగింది అంటే రష్యా, చైనా మరియు ఇరాన్. వెస్టర్న్ నేవల్ కమాండ్ ఆఫ్ ఇండియన్ నేవీ కండక్టెడ్ ఏ జాయింట్ మ్యారిటైమ్ ఎక్సైజ్ పశ్చిమ్ లెహర్ ఎక్స్పిఎల్ 2022 ఆల్రెడీ చూసాం కదా. సో నెక్స్ట్ ఫిబ్రవరి మంత్లో ఉన్న డిఫెన్స్ న్యూస్ చూద్దాం. యుఎస్ బంగ్లాదేశ్ టు కండక్ట్ జాయింట్ ఎయిర్ ఎక్సైజ్ కోప్ సౌత్ 22. మనకి అమెరికా, బంగ్లాదేశ్లు సంయుక్తంగా కోప్ సౌత్ 22 అనే వైమానిక విన్యాసాన్ని అయితే నిర్వహించడం జరిగింది. సో ఈ కోప్ సౌత్ అనేది ఏ దేశాల మధ్యలో జరిగింది అంటే అమెరికా మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఓమెన్ హ్యావ్ ఆర్గనైజ్డ్ ఏ బయోలాటరల్ ఎయిర్ ఎక్సైజ్ నేమ్డ్ ద ఈస్టర్న్ బిచ్ 6 ఫ్రమ్ ఫిబ్రవరి 21 to 25 అట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జోధ్పూర్ ఇన్ రాజస్థాన్. భారత వైమానిక దళం మరియు ఓమెన్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ బిచ్ 6 పేరుతో ఫిబ్రవరి 21 నుండి 25 వరకు రాజస్థాన్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జోధ్పూర్లో ద్వైపాక్షిక వైమానిక విన్యాసాన్ని అయితే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ ద మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సైజ్ నేమ్డ్ ద ఎక్సైజ్ కోబ్రా వారియర్ 22 అట్ వాడింగ్టన్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్ ఫ్రమ్ మార్చ్ 6 to 27, 2022. మార్చ్ 6 నుండి 27 వరకు కూడా యునైటెడ్ కింగ్డమ్లోని వాడింగ్టన్లో ఎక్సైజ్ కోబ్రా వారియర్ 22 పేరుతో బహుళ దేశాల వైమానిక విన్యాసంలో భారత వైమానిక దళం అయితే పాల్గొనుంది. భారత వైమానిక దళంలో మనకి తేజస్ అయితే మనకి ఇండియా తరఫున అయితే పార్టిసిపేట్ చేయనుంది. The latest edition of the Indian Navy multilateral exercise Milan 22 is commencing from 25th February in the విశాఖపట్నం. ఆల్రెడీ మనకి జనవరిలో మనం చూసాం కదా. అప్కమింగ్ 25 ఫిబ్రవరి మనకి మిలాన్ వైజాగ్లో ఈ మనకి ఎక్సైజ్ అయితే జరగనుంది, మనకి నేవల్ ఎక్సైజ్ అనేది. దీనికి మనకి ఫ్రెండ్లీ ఫారిన్ కంట్రీస్ అన్నింటినీ కూడా ఇండియా ఇన్వైట్ చేసిందని చూసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి వచ్చింది కాబట్టి అప్పుడు జరిగింది అని చెప్పి మళ్ళీ న్యూస్లోకి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఎక్స్ ధర్మా గార్డియన్ 2022 బిట్వీన్ ఇండియా అండ్ జపాన్ విల్ బీ కండక్టెడ్ ఫ్రమ్ 27th February to 10th March అట్ బెల్గావి, బెల్గాం, కర్ణాటక. భారతదేశం మరియు జపాన్ దేశాల మధ్య ఉమ్మడి సైనిక విన్యాసం ఎక్స్ ధర్మా గార్డియన్ 2022 యొక్క 3వ ఎడిషన్ 27 ఫిబ్రవరి నుండి 10 మార్చి దాకా కర్ణాటకలోని బెల్గావి లేదా బెల్గాంలో అయితే జరగడం జరిగింది. సో ధర్మా గార్డియన్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే మిలిటరీ ఎక్సైజ్ అంటే ఇండియా మరియు జపాన్.
అలాగే మార్చ్ మంత్లో ఉన్న డిఫెన్స్ న్యూస్ ఒకసారి చూద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టు కండక్ట్ ఎక్సైజ్ వాయు శక్తి అట్ పోఖ్రాన్ రేంజ్ రాజస్థాన్. సో రాజస్థాన్లోని పోఖ్రాన్ శ్రేణిలో భారత వైమానిక దళం ఈ వాయు శక్తి విన్యాసాన్ని అయితే నిర్వహించింది. అలాగే 9th ఎడిషన్ ఆఫ్ ఇండియా శ్రీలంక నేవల్ ఎక్సైజ్ సిలినెక్స్ కండక్టెడ్ ఇన్ విశాఖపట్నం. సో సిలినెక్స్ పేరులోనే ఉంది, శ్రీలంక ఇండియా మధ్యలో జరిగే ఎక్సైజ్ మనకి ఇది నౌకాదళ విన్యాసం. సో ఇది వైజాగ్లో అయితే జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హోస్టింగ్ ద 12th డిఫెన్స్ ఎక్స్పో 2022 అట్ గాంధీనగర్, గుజరాత్. సో గుజరాత్లోని గాంధీనగర్లో రక్షణ మంత్రిత్వ శాఖ 12వ డిఫెన్స్ ఎక్స్పో 2022 అయితే నిర్వహించడం జరిగింది. అలాగే 9th ఇండియా సీచెల్స్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ లామెట్ 22 కండక్టెడ్ ఇన్ సీచెల్స్. మనకి 9వ భారత సీచెల్స్ సైనిక విన్యాసం ఏదైతే ఉందో సంయుక్త సైనిక విన్యాసం లామెట్ అనేది అయితే సీచెల్స్లో నిర్వహించడం జరిగింది. లామెట్ ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే భారత్ మరియు సీచెల్స్. అలాగే నాటో మిలిటరీ ఎక్సైజ్ కోల్డ్ రెస్పాన్స్ 2022 బిగిన్స్ ఇన్ నార్వే. నాటో సైనిక విన్యాసం కోల్డ్ రెస్పాన్స్ 2022 నార్వేలో అయితే ప్రారంభమవడం జరిగింది. అలాగే ఇండియన్ ఆర్మీ విత్ మహారాష్ట్ర పోలీస్ కండక్టెడ్ ద సురక్షా కవచ్ 2 ఎక్సైజ్. మనకి సురక్షా కవచ్ అంటే ఇతర దేశాలతోనే కాకుండా మనకి లోకల్గా కూడా ఎక్సైజ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం కదా. సో భారత సైన్యం మహారాష్ట్ర పోలీసులతో నిర్వహించిన మనకి ఈ ఎక్సైజ్ నేమే ఈ సురక్షా కవచ్ 2 అనేది. ఓకే, అలాగే నెక్స్ట్ డిఫెన్స్ మనకి ఏప్రిల్ నెలలో ఉన్న డిఫెన్స్ న్యూస్ చూద్దాం. 9th ఎడిషన్ ఆఫ్ కన్జర్ 22 హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ కిర్గిజిస్తాన్. సో కన్జర్ యొక్క 9వ ఎడిషన్ ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్ ఇది అంటే భారత్ మరియు కిర్గిజిస్తాన్ మధ్య జరిగేది. అలాగే ఇజ్రాయెల్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద ఐరన్ బీమ్ న్యూ లేజర్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇజ్రాయెల్ మనకి ఐరన్ బీమ్ అనే కొత్త లేజర్ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థను అయితే విజయవంతంగా ఇటీవల పరీక్షించింది. సో ఐరన్ బీమ్ అనే లేజర్ బేస్డ్ డిఫెన్స్ సిస్టమ్ని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది అంటే ఇజ్రాయెల్. 20th ఎడిషన్ ఆఫ్ బయోలాటరల్ నేవల్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ ఫ్రెంచ్ నేవీ నేమ్డ్ ద వరుణ ఈజ్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ద అరేబియన్ సీ. సో వరుణ యొక్క 20వ ఎడిషన్ భారత నావికాదళం మరియు ఫ్రెంచ్ దేశాల మధ్యలో అయితే ఇటీవల అరేబియా సముద్రంలో అయితే జరిగింది. సో వరుణ అనే ఎక్సైజ్ ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా మరియు ఫ్రాన్స్. అలాగే సైబర్ డిఫెన్స్ ఎక్సైజ్ కాల్ ద లాక్డ్ షెల్స్ వార్ కండక్టెడ్ బై నాటో ఇన్ ఇస్తోనియా. లాక్డ్ షీల్డ్స్ అనే సైబర్ డిఫెన్స్ విన్యాసాన్ని ఇస్తోనియాలో ఇటీవల నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అయితే నిర్వహించింది. నెక్స్ట్ త్రిశక్తి కార్ప్స్ కండక్టెడ్ ద ఎక్స్ కృపాన్ శక్తి ఇన్ వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్లోని త్రిశక్తి కార్ప్స్ మనకి ఇటీవల ఎక్స్ కృపాన్ శక్తిని అయితే నిర్వహించడం జరిగింది. డిఫెన్స్ సెక్రటరీ ఇనాగరేటెడ్ ద 8th ఎడిషన్ ఆఫ్ నేషనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సైజ్ నాట్ పోల్ రెక్స్ 8. ఓకే, మనకి జాతీయ స్థాయి కాలుష్య ప్రతిస్పందన విన్యాసమైన మనకి నాపోలర్ ఎక్స్. ఓకే, సో ప్రొనౌన్సియేషన్ కదా మెయిన్గా వాట్స్ గుర్తుపెట్టుకోండి, NAPOLREX 8. ఈ యొక్క 8వ ఎడిషన్ అయితే రక్షణ కార్యదర్శి ఇటీవల ప్రారంభించారు. నెక్స్ట్ చైనా సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద న్యూ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ గఫాన్ 3 ఆన్ ఏప్రిల్ 7, 2022. చైనా దేశం ఇటీవల ఏప్రిల్ 7న కొత్త భూ పరిశీలన ఉపగ్రహమైన గఫాన్ 3 అయితే విజయవంతంగా ప్రయోగించడం అయితే జరిగింది. ఓకే ఇప్పటిదాకా జనవరి నుండి ఏప్రిల్ మంత్ దాకా న్యూస్లో వచ్చిన రీసెంట్ డిఫెన్స్ ఎక్సైజ్ చూసాం కదా. ఇప్పుడు స్టాటిక్ పరంగా ఇంపార్టెంట్ డిఫెన్స్ ఎక్సైజ్ మనకి డిఫరెంట్ కంట్రీస్తో ఇండియా చేస్తున్న ఉమ్మడి సైనిక శిక్షణ విన్యాసాలకు సంబంధించిన స్టాటిక్ ఇన్ఫో అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా ఇండియా అండ్ ఇండోనేషియా, భారతదేశం మరియు ఇండోనేషియా దేశాల మధ్య జరిగే ఎక్సైజ్ చూసినట్లయితే గరుడ శక్తి 1, అలాగే సముద్ర శక్తి 1. గరుడ శక్తి అనేది ఆర్మీ ఎక్సైజ్, సముద్ర శక్తి అనేది నేవీ ఎక్సైజ్. సో జనరల్గా గరుడ అనే ఎక్సైజ్ ఉంటుంది. గరుడ అంటే మనకి పక్షి కదా, ఆకాశంలో వెళ్తుంది, కానీ ఇది ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. గరుడతో పాటుగా పక్కన శక్తి ఉంది కదా, శక్తి అంటే పవర్, అంటే మ్యాన్ పవర్, అంటే మనుషులు చేసేది, అంటే ఆర్మీ ఎక్సైజ్, అలా గుర్తుపెట్టుకోండి. గరుడ అని చెప్పి ఇది ఎయిర్ ఫోర్స్ అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. గరుడ శక్తి అనేది ఆర్మీ ఎక్సైజ్. అలాగే సముద్ర శక్తి, సముద్రం అంటే మనకి నేవీ కదా, సో నేవీ ఎక్సైజ్ సముద్ర శక్తి అనేది. ఈ రెండు కూడా మనకి ఇండోనేషియా దేశాల మధ్యలో అయితే జరుగుతాయి. అలాగే మనకి ఇంబెక్స్. ఓకే, సో ఇంబెక్స్ పేరులోనే ఉంది, ఇండియా మయన్మార్ బయోలాటరల్ ఆర్మీ ఎక్సైజ్. ఓకే, ఇండియా మయన్మార్ బయోలాటరల్ ఆర్మీ ఎక్సైజ్. ఓకే, సో ఇది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్ ఇంబెక్స్ అనేది. సో ఇండియా మరియు మయన్మార్ దేశాల మధ్యలో జరుగుతుంది. అలాగే ఆస్ ఇండెక్స్. ఓకే, నేవీ ఎక్సైజ్ ఇది కూడా పేరులోనే ఉంది. ఆస్ట్రేలియా మరియు ఇండియా మధ్య జరిగే ఎక్సైజ్ ఇది, ఆస్ట్రేలియా మరియు భారతదేశం. అలాగే అల్నగాహ్ అనేది కూడా ఆర్మీ ఎక్సైజ్, ఇది భారత్ మరియు ఓమెన్ దేశాల మధ్యలో అయితే జరుగుతుంది. అలాగే సింబెక్స్ అంటే ఇది కూడా పేరులోనే ఉంది, మనకి సింగపూర్ ఇండియా మధ్యలో జరిగే మ్యారిటైమ్ బయోలాటరల్ ఎక్సైజ్. ఓకే, సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయోలాటరల్ ఎక్సైజ్ ఇండియా మరియు సింగపూర్ దేశాల మధ్యలో అయితే జరుగుతుంది.
అలాగే మనకి ఇండియా మరియు ఫ్రాన్స్, ఓకే, ఇండియా మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య 3 ఎక్సర్సైజ్ జరుగుతాయి. ఒకటి శక్తి, 2 గరుడ, 3 మనకి వరుణ. ఓకే, పేరులోనే ఉంది. శక్తి అంటే మ్యాన్ పవర్ కదా, ఇది ఆర్మీ ఎక్సర్సైజ్. గరుడ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా గరుడ శక్తి, అదైతే ఆర్మీ ఎక్సర్సైజ్. మనకి ఇండోనేషియా భారత్ మధ్య జరుగుతుంది. గరుడ, ఓకే, సింగిల్ గరుడ వాడొచ్చినప్పుడు గరుడ అంటే గరుడ పక్షి ఆకాశంలో ఉంటుంది కాబట్టి ఇది ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్. అలాగే వరుణ అంటే వరుణుడు అంటే వర్షం, వర్షం ఎక్కడ పడుతుంది సముద్రంలో అంటే నేవీ రిలేటెడ్ కదా, వాటర్ రిలేటెడ్. సో వరుణ అనేది అయితే నేవీ ఎక్సైజ్. సో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, శక్తి, గరుడ, వరుణ, ఈ 3 కూడా ఫ్రాన్స్ మరియు భారతదేశం మధ్య జరిగే ఎక్సైజ్లు అనేవి. అలాగే మనకి హరిమౌ శక్తి, హరిమౌ శక్తి అనేది శక్తి అంటే పవర్ కదా, ఎక్కువగా శక్తి వచ్చినవన్నీ కూడా ఆర్మీ రిలేటెడ్ ఎక్సైజ్ ఏదో అవుతాయి. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ హరిమౌ శక్తి అనేది ఇండియా మరియు మలేషియా దేశాల మధ్యలో అయితే జరుగుతుంది. అలాగే లామేట్, లామేట్ అనేది ఆర్మీ ఎక్సైజ్, ఇది ఇండియా మరియు సీచెల్స్ మధ్య అయితే జరుగుతుంది. అలాగే ఏకువీరన్, ఏకువీరన్ అనేది ఆర్మీ ఎక్సైజ్, ఇండియా మరియు మాల్దీవ్స్ మధ్య అయితే జరుగుతుంది. అలాగే సూర్యకిరణ్, ఓకే, సూర్యకిరణ్ అనేది మనకి ఆర్మీ రిలేటెడ్ ఎక్సైజ్, ఇది ఇండియా మరియు నేపాల్ దేశాల మధ్యలో అయితే జరుగుతుంది. సో మనకి ఇండియా మ్యాప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది కదా. సో సూర్యుడు అనేవాడు మనకి పైనుండి ఉదయిస్తాడు కదా, మనకి పైన ఉన్న దేశం ఏది మనకి తూర్పున నేపాల్ అయితే ఉంటుంది కదా. సో ఆ విధంగా సూర్యకిరణ్, ఇండియా, నేపాల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనకి విన్ బ్యాగ్స్, ఇది ఆర్మీ ఎక్సైజ్. సో పేరులోనే ఉంది. వియత్నాం మరియు ఇండియా మధ్య జరిగే ఎక్సైజ్ ఇది. సో ఇండియా మరియు వియత్నాం. అలాగే సహయోగ్ హయోబ్లింగ్, సహయోగ్ హయోబ్లింగ్ అనేది ఇండియా మరియు సౌత్ కొరియా, భారత్ మరియు దక్షిణ కొరియా మధ్య జరిగే ఎక్సైజ్. అలాగే సంప్రీతి, సంప్రీతి అనేది ఆర్మీ రిలేటెడ్ ఎక్సైజ్. సో సంప్రీతి అనేది ఇండియా మరియు బంగ్లాదేశ్ దేశాల మధ్యలో అయితే జరుగుతుంది. అలాగే హ్యాండ్ ఇన్ హ్యాండ్, సో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది ఆర్మీ రిలేటెడ్ ఎక్సైజ్, ఇది ఇండియా మరియు చైనా మధ్య అయితే జరుగుతుంది. సో హ్యాండ్, హ్యాండ్ అంటే చెయ్యి కదా, మన చేతిలో ఎక్కువగా ఏముంటుంది, మనం ఎక్కువగా మొబైల్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. హ్యాండ్లో మనకి ఎక్కువగా మొబైల్ అనేది ఉంటుంది కదా. సో మొబైల్స్ అంటే ఎక్కువగా మనకి మెజారిటీ యూస్ చేసే మొబైల్స్ ఏముంటాయి, షామీ, రెడ్మీ మొబైల్స్ అయితే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆ మొబైల్స్ మన కంపెనీ ఏ కంపెనీ దేశంది, చైనా కంపెనీ కదా, షామీ, రెడ్మీ మొబైల్స్ ఇవన్నీ కూడా. సో కాబట్టి సో హ్యాండ్ అనగా, హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనగానే ఇండియా అండ్ చైనా ఆ విధంగా రిలేట్ చేసుకుని మీరు అయితే గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనకి ప్రబల్ దోస్తాక్ ఆర్మీ ఎక్సైజ్. అలాగే కజ్ ఇండియా, సో పేరులోనే ఉంది. కజ్ ఇండియా అంటే కజకిస్తాన్ మరియు ఇండియా మధ్య జరిగే ఎక్సైజ్. సో ఈ రెండు కూడా మనకి ఇండియా మరియు కజకిస్తాన్ మధ్య అయితే జరుగుతాయి. అలాగే కంజర్ 5, ఇది ఆర్మీ ఎక్సైజ్. సో కంజర్ అనేది ఇండియా మరియు కిర్గిజిస్తాన్ మధ్య అయితే జరుగుతుంది. అలాగే ఇంద్ర, సో ఇంద్ర పేరులోనే ఉంది. ఇండియా మరియు రష్యా దేశాల మధ్యలో అయితే జరుగుతుంది. అలాగే మనకి ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్, ఓకే, ఇండియా బ్రిటన్కి మధ్య 3 ఎక్సైజ్ జరుగుతాయి. ఒకటి ఇంద్రధనుష్, 2 అజయ్ వారియర్, 3 కొంకన్. సో ఇంద్రధనుష్ అంటే, ఇంద్రధనుష్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, ఇంద్రధనుష్ అనేది ఆకాశంలో వస్తుంది కదా, ఆకాశం అంటే మనకి ఎయిర్ ఫోర్స్. అలాగే అజయ్ వారియర్, ఓకే, సో అజయ్ అంటే ఒక పర్సన్ కాబట్టి మనకి ఆర్మీ. అలాగే కొంకన్, కొంకన్ తీరం అంటారు కదా, అంటే సముద్ర తీరాన్ని కొంకన్ తీరం అంటారు. సో కొంకన్ కాబట్టి ఇది నేవీ. ఓకే, అలాగే మనకి మిత్రశక్తి, ఇది ఆర్మీ ఎక్సైజ్. అలాగే సిలినెక్స్, ఇది నేవీ ఎక్సైజ్. సో మిత్రశక్తి, మిత్రుడు అంటే మనం పక్కన ఉన్న వాళ్ళతోనే కదా ఫ్రెండ్షిప్ చేస్తాం. సో మనకి పక్కన ఉన్న దేశం ఏంటి, ఇండియా, శ్రీలంక. సో మిత్రశక్తి, సిలినెక్స్ రెండు కూడా మనకి ఇండియా మరియు శ్రీలంక మధ్య దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్ అనేవి. అలాగే మనకి మైత్రి, సో మైత్రి అంటే ఆర్మీ ఎక్సైజ్. సో మైత్రి అనేది ఏ 2 దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా మరియు థాయిలాండ్. అలాగే నొమోడిక్ ఎలిఫెంట్, నొమోడిక్ ఎలిఫెంట్ అనేది మనకి ఆర్మీ ఎక్సైజ్, ఇది ఇండియా మరియు మంగోలియా దేశాల మధ్యలో అయితే జరుగుతుంది. అలాగే మనకి యుద్ధ అభ్యాస్, అలాగే వజ్ర ప్రహార్, అలాగే కోప్ ఇండియా. సో మనకి యుద్ధ అభ్యాస్, వజ్ర ప్రహార్ అనేవి ఆర్మీ ఎక్సైజ్. అలాగే కోప్ ఇండియా అనేది ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్. ఈ 3 కూడా మనకి ఇండియా మరియు యూఎస్ మధ్య అయితే జరుగుతాయి. అలాగే మలబార్, సో మలబార్ అనేది నేవీ ఎక్సైజ్. మనకి ఇవి ఇండియా, యూఎస్ఏ మరియు జపాన్ దేశాల మధ్యలో అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే ధర్మా గార్డియన్, ఇది ఆర్మీ ఎక్సైజ్, ఇది భారతదేశం మరియు జపాన్ దేశాల మధ్యలో అయితే జరుగుతుంది. అలాగే జిమ్మెక్స్ 8, ఓకే, పేరులోనే ఉంది. జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సైజ్, ఇది ఇండియా మరియు జపాన్, భారత్ మరియు జపాన్ దేశాల మధ్యలో అయితే జరుగుతుంది. నెక్స్ట్ డిజర్ట్ ఈగల్, సో డిజర్ట్ ఈగల్ అనేది ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్. ఈగల్ అంటే మనకు ఆకాశంలో ఉంటుంది కదా కాబట్టి ఎయిర్ ఫోర్స్. డిజర్ట్ ఈగల్ అనేది ఇండియా మరియు యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు భారతదేశం మధ్యలో అయితే జరుగుతుంది. అలాగే ఇప్స్మార్ పేరులోనే ఉంది. జాయింట్ మల్టీనేషనల్ మ్యారిటైమ్ ఎక్సైజ్, మనకి ఇది ఇండియా, బ్రెజిల్ మరియు సౌత్ ఆఫ్రికా, ఇండియా, బ్రెజిల్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్యలో జరిగే మనకి ఎక్సైజ్, మ్యారిటైమ్ ఎక్సైజ్ అనేది. సో భారత్, బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికా మధ్య అయితే జరుగుతుంది.
ఓకే. సో, ఇది మనకి ఇంపార్టెంట్ జనవరి టు ఏప్రిల్ దాకా ఉన్న డిఫెన్స్ న్యూస్. అలాగే ఇంపార్టెంట్ స్టాటిక్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ డీటెయిల్స్ అనేవి. సో, వరుణ అనే ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్యలో జరుగుతుంది? మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. అలాగే మనకి పీడిఎఫ్స్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. లేదా గూగుల్‌లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని మన వెబ్‌సైట్ సెర్చ్ చేస్తే మీకు స్టార్టింగ్‌లోనే వస్తుంది. ఆ వెబ్‌సైట్ మీద క్లిక్ చేసి బండిల్ పీడిఎఫ్ సెక్షన్‌లోకి వెళ్ళి అక్కడ నుండి మీరు కావాలనుకుంటే టాపిక్ వైస్ పీడిఎఫ్స్ కానీ, మంత్లీ పీడిఎఫ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ నుండి మీరు బై చేయొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఏదో ఒక ఎడ్యుకేషనల్ గ్రూప్స్‌లో కానీ మీ ఫ్రెండ్స్‌కి కానీ మన వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్‌గా యాప్స్‌లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకొని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.